హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి వచ్చేసింది కదండి. మా భారతి గారు పొద్దున్నే మనం వెళ్ళి వినాయక చవితికి కావాల్సినవి పాలవెల్లి కట్టేవి అన్నీ తెచ్చేసుకుందామండి అని అన్నారనమాట. అంటే మాకైతే అండి వినాయక చవితి రోజు పొద్దున్నే వినాయకుడిని తీసుకోవడం అయితే అలవాటు అనమాట. వినాయక చవితి పండగకండి చాలామందికి ఆనవాయితీలు ఉంటాయి. అలా అనమాట. ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని చేయరండి వినాయక చవితి రోజు. మాకు కూడా అండి వినాయక చవితి నాడు రౌండ్‌గా చేసేవేమీ చేయమనమాట. అంటే ఉండ్రాళ్ళు లాంటివి చేయకూడదండి. పప్పులో ఉండ్రాళ్ళు గానీ, రవ్వ ఉండ్రాళ్ళు కానీ ఇలాంటివి అసలు చేయమనమాట. అలాగా మాకు ఊరికే ఒక చలిమిడితో ఒక 5 ఉండ్రాళ్ళు చేసి వినాయకుడి పాదాల దగ్గర పెట్టడం వరకే గానీ, నైవేద్యంగా మాత్రం పాల తాలికలేనండి. అందుకని ఇలా రౌండ్‌గా ఉండేవేమీ చేయమనమాట. అలాగే సెంటిమెంట్ కూడా వినాయక చవితి నాడు మాత్రమే వినాయకుడిని కొని తీసుకురావాలి అని. ఈ వినాయకుళ్ళు చూసారా ఎంత చక్కగా ఉన్నారో! చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది కదండీ! ఎంత ముద్దు ముద్దుగా బుజ్జి వినాయకుడు, పెద్ద వినాయకుడు అన్ని రకాలు ఉన్నారు కదండీ! ఆ షాపుల వాళ్ళైతే అమ్మ తీసుకోండి, తీసుకోండి అని అంటామనమాట. అయితే మేమైతే చూసొచ్చేసాంలెండి. వినాయకుడిని కొంతమంది అన్నారండి, ఈ దారిలో కనిపించిన వాళ్ళనమాట. "ఏవండీ ఇవాళ వినాయకుడిని మాత్రం కొనకూడదండి" అన్నారు. ఈ బుజ్జి వినాయకుడు చూడండి వెనకాల ఎంత చక్కగా ఉన్నాడో. ఇదేంటండి వినాయకుడిని ఇవాళ ఎందుకు కొనకూడదంటే, మంగళవారం కొనకూడదటండి. ఎందుకంటే నిమజ్జనం చేస్తాం కదా మనం. అందుకని మంగళవారం కొని నిమజ్జనం చేయకూడదు అన్నారండి. ఇలా కొనటానికి వచ్చిన వాళ్ళనమాట. చూసారా? ఇలా మనమండి ఎవరితో అయినా మాట్లాడితే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్తానండి. ఈ సందడంతా అండి కోనేరు సెంటర్ అండి. కోనేరు సెంటర్ దగ్గరలో అనమాట. ఈ సందడంతా అనమాట. మా మచిలీపట్నంలో వినాయక చవితి ముందు రోజే వచ్చేసిందండి. ఎంత బాగున్నారో చూడండి వినాయకుళ్ళు. అయితే మీకు ఇంకో విషయం చెప్తానన్నాను కదా! మా ఇంట్లో నిమజ్జనం లేదండి. ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయకుడినే తీసుకొని నిమజ్జనం మాత్రం చేయమనమాట. తర్వాత వేడుగ్గా ఏ గూట్లోనే పెట్టేస్తాం కానండి. అలా మా ఇంట్లో వినాయకుళ్ళు కూడా చాలామంది పెరిగిపోయారులెండి. అట్లా మట్టి వినాయకుడినైతే తీసుకోమండి. ఎందుకంటే నిమజ్జనం చేయమనమాట. పూజలో కూడా అండి పసుపు వినాయకుడు, ఇంట్లో ఉన్న విగ్రహం వినాయకుడి విగ్రహం పెడతాం కానీ, మామూలుగా మనం కొని తెచ్చిన విగ్రహం పూజ చేస్తాం. ఈ కాయలు చూసారండి మారేడు కాయలటండి. ఇంత ఎర్రగా ఉన్నాయేంటి మారేడంటే ఇగో గ్రీన్‌గా ఈ లేతవి చిన్నవున్నాయి చూడండి అని చూపిచ్చారండి వాళ్ళు. భలే ఉన్నాయి కదండీ! ఇంత ఎర్రగా ఉన్న మారేడుకాయలు చూడడం నేను ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇవి ధాన్యపు గెలలండి. పెడతారు కదా! డెకరేషన్‌గా మా పాలవెల్లికి అలా అనమాట. ఇక్కడైతే మామిడి కొమ్మలు, ఉసిరి కొమ్మలు ఇవన్నీ కూడా. ఇలా ఒక కట్ట అయితే రూ. 10 ఇలా అమ్ముతున్నారండి. పళ్ళైతే మాత్రం మనం కొనగలిగేలాగైతే లేవండి. వెలక్కాయలు కూడా ఒక్కోటి రూ. 20 చెప్పారండి. ఈ సంవత్సరం అయితే బాగా రేట్లున్నాయి. కానీ మరి తప్పదు కదండీ! తీసుకోవాలి కదా! పంపర్ పనసకాయలు అన్నీ వైటే వచ్చాయండి. ఈసారి ఎందుకనో మార్కెట్‌లోకి రెడ్ రాలేదు. వైటు, రెడ్డు ఉంటాయి కదా! 2 కలర్స్ తొనల్లో ఇవి నారింజ కాయలండి. పంపర్ పనసకాయలు రెడ్‌గా ఉన్న తొనలున్న కాయలు మనం తీసుకున్నామనుకోండి, అవి కొంచెం తీపిదనం ఉంటాయి. వైట్‌గా ఉన్నవైతే బాగా పుల్లగా ఉంటాయండి. కలువలు కూడా ఇవాళే వచ్చేసాయండి. అంటే నేను ముందు రోజు నిన్న వీడియో అండి ఇది మీకు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. వినాయక చవితి రోజు. కలువలు అయితే కొంచెం వడిలినట్లుగా అనిపిస్తున్నాయండి. ఆ పింకు చూస్తే నాకు భలే అనిపించింది. మా భారతి గారు ఇవాళే వాడిపోయినట్టున్నాయి రేపటిదాకా ఉండవులెండి అని అన్నారనమాట. ఇక పళ్ళైతే అండి కోనేరు సెంటర్ నిండిపోయిందండి. ఎన్ని రకాల పళ్ళో చెప్పలేమండి. బత్తాయిలు, దానిమ్మలు, నారింజలు అన్ని రకాలండి. ఈ మొక్కజొన్న గండ్లు కూడా అండి మంచివి తీసుకుంటే వినాయకుడి పాలవెల్లికి కట్టుకుంటే ఎంత బావుంటాయండి. జిల్లేడు పూలండి. వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి జిల్లేడే కదండీ! ఇవి కూడా అమ్మేస్తున్నారండి. ఇదివరకు చెట్లకెళ్ళి కోసుకొని తెచ్చుకునేవాళ్ళం. మా సందులో కూడా ఓ చెట్టు ఉందండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉండవు. ఎందుకంటే అప్పటికే కోసేసి ఉంటారు నాకు తెలిసి. ఇగోండి మొక్కజొన్న కండ్లు ఇవన్నీ అనమాట. అలా అండి వినాయకుడి పండగ మాత్రం ఎంత చక్కగా చేసుకుంటారో అండి అందరూను. ఎందుకంటే తొలి పండగండి. మనకి పండగల్లో వచ్చే మొట్టమొదటి గణాధ్యక్షుడు కదండీ! ప్రమథ గణాధిపతి విఘ్నేశ్వరుడు. అటువంటి వినాయకుడి పండగ మొట్టమొదటగా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ఆనవాయితీ కూడా ఉందండి. చాలామంది పాలవెల్లి కట్టరటండి. కొంతమంది పాలవెల్లి కడతారు ఖచ్చితంగా వినాయకుడికి. కొంతమందయితే పాలవెల్లి కట్టరు. పువ్వులు కూడా రెడీ అయిపోయినాయండి వినాయకుడి కోసం. చూడండి మా మచిలీపట్నం మార్కెట్ అంతా గులాబీలు, చామంతులు, ఈ మాలలు చూసారా? పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాల కోసం ముందే రెడీ అయిపోయి కూర్చున్నాయి చూసారా? ఇక బజారంతా పంపర పనసకాయలైతే మేమంటూ వచ్చేసేయండి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ఎక్కువగా అనమాట. ఇదంతా మా కోనేరు సెంటర్ చుట్టుపక్కలేనండి. నేను ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు వీడియో తీయడానికి. ఆ చుట్టూనే ఇన్ని ఉన్నాయండి. ఇక చామంతి పూలండి. అయితే చామంతి పూలయితే నేను కూడా తీసుకున్నానండి కొద్దిగా. ఇవి కూడా చాలా రేటున్నాయండి.
అంటే మరీ పండగ ముందు రోజంటే ఏం కొంటాం చెప్పండి? చాలా రేటుంటాయి. గరికండి విఘ్నేశ్వరుడికి బాగా ప్రీతిపాత్రమైనది గరిక. అదైతే రూ. 10 కట్టల్లో అమ్ముతున్నారండి. ఇక ఎక్కడ చూసినా ఈ వినాయకుడిని భలే పెట్టారండి. ఇక్కడైతే కవర్‌తో పెట్టారనమాట వినాయకుడు. అంటే చిన్న చినుకు పడుతోందండి. వినాయక చవితి ముందు కూడా ముసురు పడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ షాప్ అతను "ఏవండీ మొత్తం వినాయకుడిని తీయండి" అంటున్నారు. మేము కొంచెం ఇలా తీస్తూ ఉంటే నేను. "తీస్తానండి మొత్తం తీస్తానంటే" "అయితే బొమ్మ కూడా తీసుకోండి" అన్నాడు అతను. "లేదండి మేము వినాయక చవితి రోజే తీసుకుంటాము. ఈరోజు తీసుకోవడం అయితే కుదరదు" అని చెప్పానన్నా. "అయినా సరే వీడియో మాత్రం తీయండి, బాగా తీయండి" అన్నాడు అతను. ఇవన్నీ తీశాననమాట అండి. చూసారా అసలు ఒక్కో సంవత్సరం ఒక్కో బాగా ముస్తాబైపోతాడండి విఘ్నేశ్వరుడైతే. ముద్దు ముద్దుగా చక్కగా కనిపిస్తాడనమాట మన కళ్ళకి. విఘ్నేశ్వరుడిని చూస్తుంటే ఎంత ఆనందం అండి. మొన్న నేను వీడియో పెట్టాను కదా! ప్రకృతి పర్యావరణ వినాయకుడు. ఆయన కూడా ఎంత చక్కగా ఉన్నాడండి. అలా అనమాట. విఘ్నేశ్వరుడి రూపం మాత్రం చాలా అద్భుతం అండి. మనం ఎంత విగ్రహాలు పెట్టుకున్నా ఫస్ట్ పసుపు గణపతినే పూజిస్తాం గదా! అసలు ఏ పూజ మొదలుపెట్టినా ఆయనకి ఫస్ట్ పసుపు గణపతిని చేసుకునే పూజ చేస్తాం కదండీ! వినాయక చవితి రోజు కూడా అలాగే చేస్తాం. వినాయకుడికి హ్యాపీ బర్త్‌డే చెప్పాలండి మనం. వినాయక చవితి నాడు ఆయన పుట్టారు కదా! అసలు గణపతి నవరాత్రులు కూడా మా మచిలీపట్నంలో చాలా చేస్తారండి. అసలు పందిళ్ళలోకెళ్తే ప్రసాదాలతో కడుపు నిండిపోతుంది. ఇక కోనేరు సెంటర్‌లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఈ గొడుగులండి. ఎన్ని రకాల గొడుగులోనండి. రకరకాల గొడుగులు కనిపించాయి మాకు. ఎంత బాగా ముస్తాబు చేశారో చూడండి. గొడుగులు చూస్తుంటే మాత్రం చాలా ఆనందం వేసిందండి. చాలా వెరైటీలు కనిపించాయన్నమాట. ఇక మనం తమలపాకులు కూడా తీసుకోవాలి కదా! మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది కదా! అని చెప్పని కొనొద్దులే అనుకున్నాను. అయినా సరే మళ్ళీ తీసుకున్నానండి. తాంబూలం పెట్టుకోవాలి కదా! తమలపాకులు పూజకి కొనకుండా ఎలాగా అనిపించింది ఇంట్లో ఉన్నా కూడా. తర్వాత ఈ గొడుగులండి చాలా వెరైటీస్ అండి. ఎన్ని చూస్తుంటే అన్ని రకాల గొడుగులు కనిపించాయి కోనేరు సెంటర్‌లో మాత్రం. సెంటర్ అంతా ఎక్కువగా ఈ గొడుగులే కనిపిస్తున్నాయండి. విఘ్నేశ్వరుడికి ఛత్రం పెడతారు కదండీ! అందుకననమాట. చాలా మోడల్స్ ఉన్నాయి. పళ్ళైతే ఇక చెప్పక్కర్లేదు. చెప్పాను కదండీ! పళ్ళ షాపులు విడిగా పెట్టుకునే పళ్ళు నిండిపోయి ఉన్నాయన్నమాట. అలాగే వినాయకుళ్ళు కూడా రకరకాల వినాయకుళ్ళు, మట్టి వినాయకుడు, తర్వాత ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసినవి రంగు రంగులతో అసలు ఎంత బాగున్నారండి వినాయకుళ్ళు. పూలు, పళ్ళు, వినాయకుళ్ళతో మా మచిలీపట్నంలో విపరీతమైన సందడండి. వినాయక చవితి ముందు రోజనమాట. కానీ మీకు ఈ వీడియో వినాయక చవితి రోజే నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు చేయడానికి మనకు ఖాళీ ఉండదు కాబట్టి మీరు ముందు రోజు ఇది ఈరోజు చూస్తారనే ఆనందంతో నేను చేస్తున్నానండి. చూసారా ఇగో ఇవో రకం గొడుగులనమాట. ఇన్ని రకాల గొడుగులు ఎంత ముస్తాబైపోతాడండి వినాయకుడు చెప్పండి. అయితే ఇలా నేను ఈ గొడుగులవి తీస్తూ ఉంటే అక్కడ నెమలి ఇవి ఉంటాయి కదండీ! నెమిలి పించాలు అమ్ముతారు కదా! ఒక అమ్మాయి వచ్చి ఆంటీ గారు నన్ను వీడియో తీయరా అని చెప్పని అడిగిందనమాట. సరే అని చెప్పని ఆ అమ్మాయిని వీడియో తీస్తుంటే ఆ నెమలి ఇవే నెమలి పించాలు అమ్మే అబ్బాయి తను కూడా మాట్లాడాడండి. తన మాటలు కూడా మనం విందాం ఇప్పుడు. ఆ అమ్మాయి అయితే నెమలి పించాలు పట్టుకుని ఎంత చక్కగా నిలబడిందోనండి. ఇప్పుడు చూద్దురు గానీ అబ్బాయి మాటలు కూడా మనం ఇప్పుడు తన మాటల్లో విందామండి. ఉండేవాళ్ళు ఇక్కడే కోన సెంటర్లో మేము వాహనాలు కడిచి కూడా ఇల్లు లేదు పొలం లేదు ఇక్కడ కడిచి తెస్తున్నాం మేము ఓయ్ అక్కడి నుంచి ఏర్పడ్డాం. ఇలా అండి మా మచిలీపట్నంలో అందరూ సందడి చేశారండి. పూలు పళ్ళు అమ్మేవాళ్ళతో పాటు విఘ్నేశ్వరులతో పాటు ఈ గొడుగులు అమ్మేవాళ్ళు, నెమిలి పించాలు అమ్మేవాళ్ళు అందరండి. మా కోనేరు సెంటర్ చూడండి ఎలా కళకళలాడిపోతుందో. ఇంకొంచెం సేపు ఆగితే ఇంకా కళకళలాడిపోతుందండి. రోడ్డు కూడా ఖాళీ ఉండదు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.